ఫస్ట్ ఇప్పుడు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడదాం. ఉచిత విద్యుత్లో ప్రాబ్లం ఆయన చేసిన కామెంట్ ఆయన ఏమంటానంటే నా 30 సెకండ్ల వీడియో క్లిప్ను మాత్రమే కట్ చేశారు, 3 గంటలు చాలు అన్నదే కట్ చేశారు. కరెంటు కుంభకోణాల గురించి నేను మాట్లాడేది పెట్టకుండా 30 సెకండ్స్ వీడియో క్లిప్ను మాత్రమే టీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. నేను 3 గంటలే కాంగ్రెస్ పార్టీ ఇస్తాను అనలేదు కదా, కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్లో క్లియర్గా చెప్పింది కదా అని ఆయన అంటారు. 3 అబద్ధాలు ఇందులో. యూ హ్యావ్ టు అలౌ మీ టు కంప్లీట్ బికాస్ ప్రశ్న చిన్నదవుతుంది, సమాధానం పెద్దదవుతుంది సార్. కానీ మీ ప్రశ్నే పెద్దగా ఉంది కాబట్టి నన్ను కూడా సమాధానం పెద్దగా నీయండి. కరెంటు విషయంలో ఆయన అతి తెలివి అంతా ప్రదర్శించి అమెరికాలో చాలా విఘ్నుడు మేధావంతుడు అనుకోని ఆయన అమెరికాలో 3 గంటల విద్యుత్ 3 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి సరిపోతుంది, తెలంగాణలో 95% 3 ఎకరాల భూమి ఉన్న వాళ్ళే అని అన్నాడు. అన్న తర్వాత సరే మీరు అన్నట్టు కుంభకోణం గురించి కూడా అన్నాడు. 3వ పాయింట్ మీరు ఇంకోటి అన్నారు, మూడో పాయింట్ ఇంకోటి ఏమన్నారు కదా ఇప్పుడు. వాట్ డిడ్ యు సే? ఇంకొకటి కుంభకోణం, ఇంకొక పాయింట్ రైతు డిక్లరేషన్. ఇక రైతు డిక్లరేషన్ బూత్ నేను చెప్తా. రైతు డిక్లరేషన్ 3 ఇప్పుడు క్రిటికల్ ఇన్సిడెంట్స్లో క్రిటికల్ పర్ఫార్మెన్సెస్ అని అంటారు. మేనేజ్మెంట్లో ఉంటుంది థియరీ, ఎంబీఏ చదువుకున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది, మీలాంటి కంపెనీలు నడిపే పెద్దలకు కూడా అర్థమవుతుంది. వ్యక్తి యొక్క పర్సనాలిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ క్రిటికల్ సర్కమ్స్టాన్సెస్లో క్రిటికల్ ఇన్సిడెంట్స్లో ఎట్లా ఉంటుందని చెప్పని దాన్ని బట్టి మెజర్ చేస్తాడు. అమెరికా వేదికగా చదువుకున్న మేధావులు ఎన్ఆర్ఐ ప్రపంచం అంతా చూస్తున్నట్టుగా సాక్షిగా ఒక పీసీసీ అధ్యక్షుడు, ఒక పార్టీకి సాధికారత ఉన్నట్టు అధికారం ఉన్న వ్యక్తి కూర్చొని 95% 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళు లేరు కాబట్టి వాళ్లకు 3 గంటల కంటే తక్కువ ఇస్తే పవర్ చాలని చెప్పని మాట్లాడితే ఇది అంతర్లీనంగా ఉన్నటువంటి యొక్క పార్టీ సిద్ధాంతమా, రేవంత్ రెడ్డి సిద్ధాంతమా చెప్పండి అడిగినాం. అది అడుగుడు తప్ప అది చెప్పంగానే సంకలు గుద్దుకొని ఏం అనడండి రేవంత్ రెడ్డి వా అని చెప్పని ఇక మేము కూడా సంకలు గుద్దామా మిగతా మీడియా హౌజులు గుద్దినట్టు, లేకపోతే ఆయన స్పెయిడ్ సోషల్ మీడియా గుద్దినట్టు? అరే హౌ కెన్ యూ టాక్ లైక్ దట్? 3 గంటలకు 1 ఎకరం కాదు, సగం ఎకరం కాదు, పావు ఎకరం కూడా నువ్వు నిండదు పారదు కదా, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావా రేవంత్ రెడ్డి, తప్పు మాట్లాడుతున్నావు, నువ్వు క్షమార్పణ చెప్పు అని చెప్పని అన్నావు. ఒకటి. రెండవది కాంట్రడిక్షన్ దయచేసి మీరు అడగాల్సింది ఏంటంటే 3 ఎకరాల రైతులు 95% ఉంటే 3 గంటల్లో 3 ఎకరాలు పారేటట్టు అయితే మరి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పని మళ్ళీ సొల్లెందుకు మాట్లాడుతున్నారు 4-5 రోజుల నుంచి? మళ్ళీ దొంగలు తేలిగుట్టిన దొంగ లెక్క రేవంత్ రెడ్డి దొరకగానే మాట మాట్లాడంగానే దొరకగానే ప్రజలంతా రైతులు తిరగబడ్డారు. మొత్తం టీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత రైతుల పక్షాన మళ్ళీ మాట మార్చేసి 24 గంటల పవర్ ఇస్తామని చెప్పని మాట్లాడుతున్నావు. ఇఫ్ యూ థింక్ 3 hour పవర్ ఇస్ ఎనఫ్ దెన్ వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ 24 hours పవర్? ఏం కాంట్రడిక్షన్ ఇది? అంటే ప్రజలు అడగరు చెవుల పూలు ఉన్నాయని చెప్పని నువ్వేం మాట్లాడినా టీవీ బ్రేకింగ్లు వస్తే ప్లేట్ల బ్రేకింగ్ పేపర్ల న్యూస్ వస్తుంది కాబట్టి అని చెప్పని నాటకాలు ఆడుతున్నా మీరు ఎవరు? పీపుల్ విల్ క్వశ్చన్ యూ దాట్. ఒకటి. ఇంకోటి, మీరు 9 అంశాలతో నా దగ్గర కాపీ ఉందా తెచ్చినో లేదో నాకు తెలియదు. విద్యుత్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తాను ఉచిత విద్యుత్ గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదని వాళ్ళు అట్లా అనుకుంటా. ఇప్పుడు నేను బట్టిన కుందేలు 3 కాళ్ళు, నేను మెచ్చిందే రంబా అంటే దాని చర్చ ఎక్కడిది? చర్చే లేదు. నువ్వు ఉచిత విద్యుత్ అని చెప్పని 7 గంటల కోసం అని చెప్పని లాల్ బహదూర్ స్టేడియంలో రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టిన తర్వాత ఒక వ్యక్తి, ఇద్దరే వ్యక్తులు పోయి కేసీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని అల్లుకుంటారు. వీడియో కావాలని నేను మీకు చూపెడతా. ఒకటి కేసీఆర్ గారు, ఆయన పక్కన ఉన్నటువంటిది నరేంద్ర గారు, ఇద్దరు వెళ్ళి అల్లుకుంటారు. ఎందుకు అంటే ఉమ్మడి ఎజెండా అది. ఉచిత విద్యుత్ ఇవ్వాలా, 7 గంటలు ఇవ్వాలా అనేటువంటిది కేసీఆర్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఎజెండా. ఇట్స్ నాట్ జస్ట్ ద కాంగ్రెస్ ఎజెండా. అంటే నేను 99 లోనే కాంగ్రెస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పుట్టక ముందే హామీ ఇచ్చింది. 99 ఎలక్షన్స్ నన్ను కంప్లీట్ చేయని తర్వాత కాంగ్రెస్ ఎజెండా కాదు, అది టీఆర్ఎస్ ఎజెండా అంటే 99 లోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. అది కావచ్చు భరత్ గారు, దాన్ని ఎవరు కాదంటలేరు. అది 99 ఇవ్వచ్చు, అది రాజశేఖర రెడ్డి భూమి పుట్టినప్పుడు కూడా ఇవ్వచ్చు. కానీ ఆ రోజు 2004లో అధికారంలోకి రాకముందు జరిగినట్టు ఒక పూర్వాపరాలు కూడా దయచేసి చూడండి. 1999లో వెన్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ వాజ్ ఇంక్రీజ్డ్, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మీరు నేను అందరం తెలంగాణ ఉద్యమంలో ఏం మాట్లాడుకున్నాం? ఈ కరెంటు పంచాయతీల గురించి మాట్లాడుకున్నాం కదా. 1999లో కేసీఆర్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు టారిఫ్ను పెంచినప్పుడు బహిరంగ లేఖ రాసి నువ్వు టారిఫ్ పెంచుడు తప్పు, మేము వాళ్లకు కాళ్ళు అడ్డం పెడితే నీళ్లు పారుతాయి, మేము బోర్ల నుంచి నీళ్లు తెచ్చుకోవాలి, డిప్యూటీ స్పీకర్ కూడా రాజీనామా చేసిండు, పార్టీ పెట్టిండు. తర్వాత ఏదైతే ఉమ్మడి రేవంత్ రెడ్డి